రాజమౌళి మీద అతను చేసిన నింద కాకుండా బురద చల్లటమే అంటారు. ఎందుకంటే అతను చెప్పిన మాటలన్నీ ఒక్కసారి డాట్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటారు. చెప్పిన మాటలు ఇంకేదో ఆశించో ఎవరు వెనకాల ఏదో ప్రోత్సాహం చేసినట్టే ఉంది. ఎందుకంటే లేదు మెంటల్ గా అతను మానసికంగా ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాడో ఏమో తెలియదు. అలా ఉంది అతను. ఎందుకంటే ఎప్పుడో 30 ఏళ్ల క్రితం స్నేహం అంటాడు. మేమిద్దరం కలిసి పెళ్లికి ముందు నుంచి సినిమా కష్ట రోజుల్లో బతుకు తెరువు కోసం మేము పోరాడుతున్న రోజుల నుంచి స్నేహితులు అంటాడు. మేము ఇద్దరు కలిసి ఒక అమ్మాయిని ప్రేమించామంటాడు. అందరూ కలిసి ఉందామంటే బాగోతానన్నా అంటాడు. అతను మాట్లాడే మాటలన్నీ ఇప్పుడు అది అందరికీ తెలుసు. రాజమౌళి భార్య ఏంటి, ఆవిడ ఇంతకుముందు వేరే కొత్తతో పెళ్లి చేసుకుంది, అది కాదనుకుని వీళ్ళిద్దరూ కలిసి పెళ్లి చేసుకున్నారు. అది వదులుకుని అందరికీ లోకానికి తెలుసు. బయట చెప్తాడని భయపడుతున్నాడు, అందుకని నన్ను హింసపెట్టి ఏమి హింస పెట్టాడు? ఈ పడికట్టు పదాలు కాదు. నన్ను హింస పెట్టాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నేను చచ్చిపోయే వేరే మార్గం లేదు, ఇవన్నీ పిచ్చి మాటలు. ఈనాడు మరి అందరూ ఇండస్ట్రీలో పెద్ద తలకాయలు అందరూ నీకు తెలుసు, బాగా పరిచయం అని చెప్తున్నావు. మరి ఆ పరిచయం ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా, తెలుసు కదా.